దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనమును మీ ఎదుట ఉంచుకొనండి. ద్వితీయ ఉపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం. మనము దేవుని గురించి ఆలోచిస్తున్నాము. దేవుడంటే ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా స్పందిస్తాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? పరిపూర్ణ అవగాహన దేవుని గురించి మనందరికీ రావాలనే ఈ అంశాన్ని ప్రసారం చేస్తున్నాను. నూతన తరపు ఇశ్రాయేలు జనాంగంతో మోషే ద్వితీయ ఉపదేశకాండం మాట్లాడాడు. 2వ జనసంఖ్య ప్రకారం వచ్చిన 6 లక్షల కాల్బలానికి ఇది సందేశం. దీనిలో మోషే చెబుతున్న మాట, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఈయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. 17వ వచనము యెహోవాను గురించి మాట్లాడుతోంది. మోషే చెబుతున్నాడు ప్రజలందరికీ కూడా, మీరు యెహోవాను ప్రేమించి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మీ దేవుడైన యెహోవాను సేవించి ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోండి. ఇది కాక యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్? దేవుని వైపు నుండి మానవుని పక్షంగా ఏమిటి ఆయన కోరుతున్నటువంటి విధి విధానం? ఆయన కోరుతోంది ఏమిటంటే ఆయన్ని ప్రేమించాలని, ఆయనను సేవించాలని, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటానని మనము ఒప్పుకొనటమే, మనము చేయటమే దేవుడు మన నుంచి కోరుతున్నాడు. మనము దేవుని యొక్క బిడ్డలంగా ఈ లోకంలో ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు భయపడాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన కట్టడలు అనుసరించాలి. ఎందుకు? ఎవరి దేవుడు? ఆయనకు భయపడాలి. ఎందుకు భయపడాలి? అది మొదటి ప్రశ్న మనం జవాబు చెప్పాల్సిందే. వై షుడ్ వి ఫియర్ టు గాడ్? ఎందుకు భయపడాలి? అసలు దేవుడు ఎవరు? ఎందుకు భయపడాలి? అదే 17వ వచనం ఆన్సర్. నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, the great, the mighty, and the awesome God, who is not partial and takes no bribe. ఆయన మనిషి ముఖము లక్ష్య పెట్టువాడు కాడు. మనిషి ముఖము లక్ష్య పెట్టువాడు కాడు. దేవుడు మనిషిని బట్టి జవాబిచ్చువాడు కాడు. పక్షపాతము లేనివాడు అని తర్జుమా. మనిషిని లక్ష్యము చేసేవాడు కాదు అన్నప్పుడు పక్షపాతి కాదని. హీ విల్ నాట్ డూ ఎనీ ఫేవర్ టు ఎనీబడి డిస్క్రిమినేట్లీ. ఏదో విచక్షణ తను పక్షపాతంలో పెట్టుకొని ఒకరికి మేలు ఒకరికి కీడు చేసేవాడు కాదు ఆయన. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ హిస్ సైట్. ఆయన అనుభవంలో అందరూ సమానమే. ఆయన అనుభవంలో ఆయన మనసున అందరూ సమానమే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు.
నీ దేవుడు యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు. పరమదేవుడు అన్నప్పుడు గాడ్ ఆఫ్ గాడ్స్, పరమ ప్రభు అన్నప్పుడు లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ప్రభువు, ఆయన దేవుడు. ప్రభువు అంటే పరిపాలకుడు, కింగ్, నిర్వాహకుడు, నిర్మాణకుడు. సృష్టికి నిర్మాణకుడు, సృష్టికర్త ప్రభువే. సృష్టికి నిర్వాహకుడు, కోఆర్డినేటర్ ప్రభువే. రెండు ఆయనే. అందుకని అన్నాడు, ప్రభువా నీవు పరమదేవుడవు, పరమ ప్రభుడవు. పరలోకమున్న దేవుడు ఆయనే, భూమి మీద మనుషుల యొక్క జీవితాల్లో ప్రత్యక్షమైన దేవుడు కూడా ఆయనే. అందుకే పరమ ప్రభువు అని అన్నాడు. ప్రభువు అనే పదం రిలేటెడ్ విత్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ కింగ్. ప్రభువు అనేటువంటి పదం మనుషులతో సంబంధితంగా ఆలోచిస్తే పరిపాలకుడు, పరిపాలకుడు, సృష్టికర్త మరియు సృష్టి పరిపాలకుడు. ఈ దేవుడే, ఈ ప్రభువే. ఆయన మహాదేవుడు అని చెప్పండి. తీతుకు పత్రికలో రాశాడు 2వ అధ్యాయం 13వ వచనంలో, యేసుక్రీస్తు మహాదేవుడు మన రక్షకుడు అని రాశాడు. మహాదేవుడు ఆ ప్రభువు, ఆయనకు అసాధ్యమైంది ఏది ఈ లోకంలో లేదు. ఆయన చిత్తము లేకుండా ఏదియో జరగదు. ఆయన సర్వజ్ఞానములో జరుగు ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, ఈ లోకనాథులకు నాథుడు, పరలోకంలో దేవుడుగా ఉన్నవాడు. మనుషుల జీవితాల్లో ఆయన ఆధిపత్యం వహించేవాడుగా కనిపిస్తున్నాడు. ఆయన భయంకరుడైనటువంటి దేవుడు. భయంకరుడైనటువంటి దేవుడు అంటే వికారంగా ఉంటాడనా? వాట్ డస్ ఇట్ మీన్? భయంకరుడు అంటే ఏమిటి అర్థం? భీకరుడు, శత్రువులను చీల్చి చెండాడేటువంటి వాడు, పరాక్రమవంతుడు. భయంకరుడైన దేవుడు అంటే ఆయనకు సాటి లేదు. అన్కంపారబుల్. ఎందులో చూచినా అన్కంపారబులే, ఎందులో చూచినా అన్కంపారబుల్. ఇది ఆయనతో సమానము అని ఎవడైనా దేని విషయమునైనా ఆయన గురించి చెప్పగలరా? చెప్పలేడు. అదే మోషే భక్తుడు ఆ తరం వారికి నేర్పిస్తున్నాడు. మీరు ఇంకా యవ్వనులు, మీరు దేవుని పూర్తిగా ఎరుగరు, మీరు గుర్తించండి, మీ ప్రభువు మహాదేవుడు, నరుల ముఖము లక్ష్య పెట్టని వాడు అన్నప్పుడు ఆయన పక్షపాతం ఉన్నవాడు కాదు. ఆయన ఒకరిని ఒక రకంగా మరొకరిని ఒక రకంగా ట్రీట్ చేసేవాడు కాదు. ఒక మనిషి యొక్క ఫేస్ వాల్యూని బట్టి ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. హీ లుక్స్ అన్ టు ద ఇన్నర్ హార్ట్ ఆఫ్ ఎ పర్సన్. అంతరంగం వైపు చూస్తాడు ఆయన, హృదయ లోతుల్లోకి చూస్తాడు. ఆయన లంచము పుచ్చు కొననివాడు. దేవుడట లంచము పుచ్చు కొననివాడు. దేవుడు లంచం పుచ్చుకోవటం ఏంటండి అంటే మానవ అవగాహనలో మాట్లాడుతున్నాడు. మానవ అవగాహనలో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన నాకు ఒక వాట్సాప్ ఆడియో వచ్చింది. ఆ వాట్సాప్ ఆడియో సారాంశం నవ్వుకున్నాను కాసేపు, తర్వాత కొంచెం బాధ కూడా పడ్డాను. ఆ సారాంశం ఏంటంటే, ఒక ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నేను పరలోకం వెళ్ళాలి, చర్చికి రాలేకపోయాను, నేను పరలోకం పోవాలంటే, ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసి మధ్యలో కన్వర్సేషన్ ఏమిటంటే, ఆ డైలాగ్ ఏమిటంటే, కొంత డబ్బు ఇస్తే ఈ పాస్టర్ అతన్ని పరలోకంలో రిజర్వేషన్ పంపిస్తాడట. దానికి ఆ భక్తుడు అడిగాడు ఎంత కట్టాలో 10,000 చెప్పాడు.
ఇది కొంచెం నాకు ఎక్కువ అంటే నేను ఒక్కడనే కాదు, ఇది పేతురు గారికి ఇవ్వాలి, 24 పెద్దలకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, నాకు ఇందులో మిగిలేది ఏమి ఉండదు, ఇంకా ఎక్కువ మంది వస్తే కొంచెం కన్సెషన్ కూడా ఇస్తాను. ఇట్లాంటి డిస్కషన్ పెట్టి ఒక ఆడియో వచ్చింది నాకు. అంటే ఏమిటి అర్థం? మనిషి దేవునికి ఏదో సమర్పించడం ద్వారా పరలోకం దక్కుద్దనే భావన, అలాంటివి కుదరదు. ఎవరో సరదా కోసం ఆడియో చేసి వైరల్ చేసేశారు, పంపించేశారు సోషల్ మీడియాలో. మన దేవుని గురించి అందుకే రాస్తున్నాడు, ఆయన పక్షపాతము కలవాడు కాదు. ఆయన మన దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్షపాతము కలిగిన వాడు కాడు, పక్షపాతము లేనివాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు లంచమును అంగీకరించేవాడు కాడు. నీ అర్పణను బట్టి ఆయన నిన్ను దర్శింపడు. ఆయన క్యారెక్టర్ ఉన్నవాడు, ఆయన వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. నీవేదో మేలు చేస్తావనో, నువ్వేదో ప్రాఫిటబుల్గా ఉంటావనో నీ వైపు వశం అయిపోయేవాడు కాదు దేవుడు. కనుక సమాజంలో నేటి దినం మనం దేవుని గురించి ఏమని అర్థం చేసుకుంటున్నాము? ఆయన వ్యక్తిత్వాన్ని ఏమని అర్థం చేసుకుంటున్నాము? ఆయన పరాక్రమము కలిగినటువంటి బలవంతుడైనటువంటి భయంకరమైన దేవుడు, మహాదేవుడు ఈయన. ఎంతమందికి అర్థమైంది వాళ్ళ మన ప్రభువు మహాదేవుడు, రక్షకుడు అని? ఇశ్రాయేలు జనాంగము వారు అరణ్య యాత్ర ముగించుకొని కనాను భూమిలోనికి వాళ్ళు సొంతగా ప్రవేశించి అక్కడ ఒక రాజ్యం ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కావాలి, తమను అరణ్య యాత్రలో భుజముల మీద మోసుకుని వచ్చిన వాడు ఆ యొక్క గ్రద్ద పిల్లలను తన రెక్కల మీద తెచ్చినట్టుగా దేవుడు ఇశ్రాయేలీయులను తన రెక్కల మీద తెచ్చాడు ఆ దేశానికి. అది వాళ్ళు గ్రహించి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నడుచుకోవటానికి మోషే ఈ మాటలు చెబుతున్నాడు. యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మలను నేటి వలె ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని ఏర్పరచుకున్న కారణం మీ పితరులు వారి యొక్క ప్రవర్తన. మీ పితరులను దేవుడు ప్రేమించాడు, మీ పితరులను ప్రేమించాడు. మీ పితరుల నిమిత్తమే ఆయన మిమ్మలను ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మీ పితరులను బట్టే, వాళ్ళకి చేసిన వాగ్దానాలను బట్టే, మీ గొప్పతనాన్ని బట్టి కాదు. దేవుడు తన మాటకు కట్టుబడ్డాడు అనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు, సెలవిస్తే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కనుక నూతన తరపు ఇశ్రాయేలు జనాంగము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తమ దేవుడు పరమదేవుడు, తమ దేవుడు మహోన్నతుడైన వాడు, పరమ ప్రభువు, పరాక్రమంతుడు, భయంకరమైన దేవుడు, మహాదేవుడు, నరుల ముఖము లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కనులార చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ దేవుడు ఆయనే. ఎటువంటి దేవుడు అంటే ఆ దేవుడు నీ పితరులు ఐగుప్తు దేశము నుండి 70 మంది వచ్చారు. ఐగుప్తు దేశమునకు 70 మంది వచ్చారు. ఇప్పుడు అసంఖ్యాకమైనటువంటి ఆకాశ నక్షత్రాల వలె యెహోవా మిమ్మును విస్తరింపచేశాడు. యెహోవా మిమ్ములను విస్తరింపచేశాడు ఆకాశ నక్షత్రాల వలె. ఎందుకంటే మీ పట్ల వాగ్దానం
అబ్రహాముకు చేశాడు. అబ్రహాంకి ఏం చెప్పాడంటే, ప్రభువు ఆ రాత్రి వేళ మైదానంలో పడుకున్నప్పుడు నీ తలెత్తి చూడు, ఆకాశ నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, అలా చేస్తా నీ సంతానాన్ని. ఇసుక రేణువులను జ్ఞాపకం చేసుకో, అలా చేస్తా నీ సంతానాన్ని. అది నెరవేర్చాడు, అది నెరవేర్చి చూపించాడు ప్రభు. అక్కడ నీ పితరులు 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళారు, ఇదిగో ఇంత గొప్ప కాల్బలం కనానులో అడుగు పెడుతున్నారు. 70 మంది ఎక్కడ, 20 లక్షల మంది ఎక్కడ? 70 మంది వెళ్ళారు, 20 లక్షల మంది ప్రజలు తయారయ్యారు. కనుక హ్యూమన్ మ్యాథమెటిక్స్కి అందది ఇది. దేవుడు తన పిల్లలకు చేసిన అభివృద్ధి కార్యక్రమం, తనతో పాటు వారు జనాంగముగా ఉండినట్లుగా దేవుడు అనుగ్రహించిన కృప వారు ఎట్లా మర్చిపోతారు? కనుక మనము దేవుడు అనుగ్రహించిన ప్రతి విధిని మనము ఎల్లప్పుడూ గైకొనవలెను, ఎల్లప్పుడూ గైకొనవలెను. మీరు బలము కలిగి స్వాధీనపరచుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమును ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నేను దయ చూపిస్తానని ప్రమాణము చేసిన దేశం, పాలుతేనెలు ప్రవహించే దేశం, మీరు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నేను ఈ దినమును మీకు ఆజ్ఞయించుటకు మీరు గైకొనవలెను. ఎటువంటి మాటలండి! బంగారం వంటి మాటలు చెబుతున్నాడు. యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేస్తున్న దేశం అంటే పాలుతేనెలు ప్రవహించే దేశంలో దీర్ఘాయుష్మంతులు అయ్యేట్లు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట మీరు ఆజ్ఞలు పాటించినప్పుడు అన్నాడు. కనుక దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. మిమ్మల్ని ఆయన ప్రమాణ ప్రకారముగా జ్ఞాపకము చేసుకునేవాడు, మరిచేవాడు కాదు, ఆయన విడిచేవాడు కాదు. ఈనాడు చాలా మంది దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారు. ఎన్నటికీ కాదు, ఎన్నటికీ కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు దేవుని గురించి, ఆయనను గురించిన అభిప్రాయాన్ని గురించి నూతన తరపు ఇశ్రాయేలీయులతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, ఈ గొప్ప దేవునికి మీరు భయపడండి, మీరు భయపడండి, మీరు ఆయన ప్రేమించండి. ప్రేమ భయం రెండు కాంట్రాడిక్టరీ థింగ్స్. కానీ ప్రభువు చెబుతున్నాడు, భయపడండి, ప్రేమించండి, సేవించండి, లోబడండి. ఎటువంటి గొప్ప సందేశం, ఎటువంటి గొప్ప సందేశం! దేవునికి భయపడాలి. అబ్రహామా, అబ్రహామా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడవని నాకు ఇప్పుడు తెలియచున్నది. పిల్లవారి మీద కత్తి పైకెత్తినప్పుడు పరలోకము నుండి దేవుని యొక్క దూత కంగారు పడుతూ బిగ్గరగా కేకబెట్టి ఇస్సాకును విడిచిపెట్టమంది. ఆ పరీక్షలో అబ్రహాం పాస్ అయిపోయాడు. ఆ పరీక్ష ఏమిటి? ఆ పరీక్ష ఏమిటి? తన కుమారుని కంటే దేవుని ఎక్కువ ప్రేమించాడు, దేవునికి ఎక్కువ భయపడ్డాడు. తన కుమారుని ప్రేమించిన దానికంటే దేవునికి భయపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ లోకంలో దీన్ని మనం నేర్చుకోవాలి. దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ప్రభువు మన నుండి ఏం కోరుతున్నాడు? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. తిరిగి ఆయనకి కృతజ్ఞత చూపేవారుగా మనం జీవించాలి. ఆయన నుండి పొందిన అనేక మేళ్ళు, నూతనమైనటువంటి రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఆయన సేవించాలి, ప్రేమించాలి. కనుక ఈ యొక్క సందేశం మనం గాడ్ ఆఫ్ ద బైబిల్లో నేర్చుకుంటున్నాం. మనం అప్లై చేసుకుంటే మనం భయపడాలి, మనం ప్రేమించాలి, మనము దేవుని యొక్క సన్నిధానమున మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడు ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఆయన ఇంపైనటువంటి దీవెన మన మీదకి వస్తుంది. సహోదరుడా,
సహోదరి, దేవుని వాక్యాన్ని వింటున్నావు? దేవుని మాటలు నిన్ను ప్రేరేపిస్తున్నావా? ఆయన మహాదేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తే. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడే. ఈ క్షణాన ఆయన అంగీకరిస్తే నీ పాపముల నుండి నీకు విడుదల, నిత్య జీవానికి మార్గము ఏర్పడుతుంది.